హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చలనచిత్ర రాజకీయ న్యాయవాది రాజేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు ఏమైనా ఉంటే మా సార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ చూస్తే కనుక సార్ చాలా వరకు సినిమాలలో వెళ్తున్నారు. చాలామంది ఆర్టిస్టులకు రెమ్యునేషన్ అనేది చెప్పే విధానం బాండ్ మీద రాసుకునేది వేరు ఉంటుంది. తర్వాత కనుక ఇవ్వకుండా వాళ్ళను తిప్పియడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు? వాళ్ళ మీద 100% మేము చాలా మంది కొన్ని బిగ్ స్క్రీన్ వాళ్ళలో ఒక 7-8 420 కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేసినాము. ప్లస్ మనీ రికవరీ సూట్ కూడా వేసుకున్నాము. ఎందుకంటే బేస్డ్ ఆన్ బాండ్. ఇప్పుడు సపోజ్ ఒక హీరోయిన్కి 50 lakhs పారితోషికం ఉంటుంది. బట్ డైరెక్షన్ ప్రొడ్యూసర్ 10 lakhs ఇచ్చి పక్కకి వెళ్ళి లాస్ట్కు అమ్మ సినిమా హిట్ కాలేదు అది ఇది అని అంటారు. సో వాటికి ఏం చేస్తామంటే ఇప్పుడు నిజంగా సినిమా హిట్ అయిందో లేదో అందరికీ తెలుసు, జనాలందరికీ. కానీ ఎంత రెమ్యునరేషన్ వచ్చింది, ఎంత అకౌంట్స్ అనేవి ఓన్లీ ప్రొడ్యూసర్ విల్ నో, నాట్ ద హీరోయిన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ డెఫినెట్లీ అబోవ్ 1-2 crores సంబంధించింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏమని చెప్తున్నారంటే 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమంటుంది. మేము సింపుల్గా క్వశ్చన్ అడుగుతాం, నువ్వు సినిమా హిట్ అయిందా లేదా, షో మీ యువర్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంప్లైంట్ చేస్తే వాడు డెఫినెట్లీగా దిగొచ్చి ఆమెకు కావాల్సిన అమౌంట్ ఇంకొక రూపాయి ఎక్కువైనా ఇచ్చిపోతాడు. ఎందుకంటే హీ విల్ బి కాటప్ ఇఫ్ షీ విల్ బి సప్రెస్డ్, హీ విల్ బి కాటప్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, యాజ్ పర్ అప్రాప్రియేట్లా. కానీ ఒక సినిమాలు చేస్తే కనుక కొన్ని అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల పైన కేసు వేయొచ్చా సార్, యాజ్ ఏ ఆర్డినరీ పర్సన్కి నచ్చకుంటే? అడల్ట్ పర్సన్ మీద ఉన్నదానికి సినిమా కేసు వేయొచ్చా అని 100% అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే మన ఇప్పుడున్న జనరేషన్లో అడల్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చూసాము 2009 and 2007లో యుఎస్ఏలో ఒక అమెరికన్ పై అనే మూవీ వచ్చింది, మీరు వింటారు. దాదాపు ఒక 7 to 9 సిరీసెస్. సో దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ అడల్ట్ కంటెంటే. అడల్ట్ కంటెంట్ని చూడడం వల్ల చెడిపోతున్నారనే భావన కాదు. ఎప్పుడైతే అడల్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ వస్తుందో అడల్ట్ కంటెంట్ చూపించడం కూడా ప్రొడ్యూసర్స్ యొక్క పాజిటివ్నెస్సే. కానీ దానివల్ల చూసే విధానం ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు దాంట్లో అవేర్నెస్ ఇచ్చే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ మరీ ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడల్ట్ కంటెంట్ చూపించడం వల్ల ఒక పార్న్ మూవీ చూపించడం బెటర్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ద డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ వాంట్స్ అడల్ట్ కంటెంట్ ఇన్ అ మూవీ, ఇట్ హ్యాస్ టు బి సమ్ మెసేజ్ ఓరియంటెడ్. ఇట్ హ్యాస్ టు బి సమ్ మెసేజ్ ఓరియంటెడ్, ఇంకా సక్సెస్ అవుతుంది. అంటే విధానం చూపించొద్దని చెప్పట్లేదు, బట్ విధానం చేంజ్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మరి ఇంటర్వ్యూ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.